హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేస్ట్గా ఉండిపోయిన క్లాత్తో కాల్ మ్యాట్ చేద్దాం. కుడదాం. కట్ చేసుకొని ఎలా కుట్టాలో చూద్దాం. వేస్ట్గా ఉండిపోయినవన్నీ కూడా ముక్కలు పడేయకుండా వాటిని మనం కాల్ మ్యాట్ ఎలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా 2 లేయర్స్ మడత పెట్టుకొని దాన్ని రౌండ్ షేప్లో గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా గ్రిప్ ఉన్న లాంటిది అయితే తీసుకోవాలి, కాటన్ టైప్లో ఉన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్, లేదనుకుంటే జారిపోతాం. అందుకని కాటన్ టైప్లో ఉన్న క్లాత్ని తీసుకొని 2 లేయర్స్కి ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని తీసుకొని కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వరకు. ఎంత పెద్ద క్లాత్ అయితే అంత బాగా వస్తుంది. ఇలాగా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపడుతుందో ముందు దాన్ని కట్ చేసుకున్న దాన్ని బట్టి ఎంతైతే సరిపడుతుందో అంత కట్ చేసుకున్న దాన్ని 2 లేయర్స్ కింద తీసుకున్నాం కదా, ఆ 2 లేయర్స్ ఇలా కలిపి కుట్టేయాలి. రౌండ్గా అది కూర్చోవడం జరిగిపోకుండా చుట్టూ కుట్టేయాలి. ఇలా చూపించిన విధానంగా రౌండ్గా కుట్టుకోవాలి. తర్వాత వేస్ట్ తీసుకున్నాం కదా, అవి లేయర్స్గా తీసుకున్నాం కాబట్టి వాటిని మనం జాయిన్ చేసుకోవాలి పొడుగ్గా. ఇలాగా ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మడత పెట్టుకుంటూ ఫస్ట్ కుట్టిన క్లాత్కి చుట్టుప్రక్కల ఇలా అతుక్కోవాలి. ఇలాగా మడత పెట్టుకుంటూ సరి చేసుకుంటూ అది చుట్టుప్రక్కల కుట్టాలి. ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్, లేదనుకుంటే ఏ పని చేయలేము. ఇలాగా మడత పెట్టుకుంటూ చూసుకుంటూ చుట్టుపక్కల కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగా ఖర్చు లేకుండా ఇంట్లోనే మన ఆలోచించే విధానంలో ఉంటుంది. ఏదైనా చేయాలంటే ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటే బయట కొన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఇలా చుట్టుప్రక్కల మొత్తం క్లాత్ అంతా మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలి. చక్కగా మడతేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లూజులు వచ్చిన దగ్గర వాటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి.
మొత్తం ఆ క్లాత్ అంతా కూడా పెట్టుకోవాలి, రౌండ్ రౌండ్గా రావాలి. అప్పుడు ఈ క్లాత్ మొత్తం దానికి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్, మొత్తం చుట్టూన. అలా చుట్టూ పెట్టినట్లయితే మన కాలు జారకుండా ఉంటుంది, తడిని పీల్చుకుంటుంది. కాబట్టి నేను కాటన్ క్లాత్ పెడుతున్నాను ఫ్రెండ్స్. కాటన్ శారీ అది నా దగ్గర మిగిలిపోయింది. ఆ శారీ నేను ఇలాగా ట్రై చేస్తున్నాను. ఇలా లేట్గా చుట్టుపక్కల పెట్టుకోవాలి. నాకైతే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇది పెట్టడానికి. మీరు దాన్ని డైరెక్ట్గా కుట్టేసుకోవాలన్నా దాని మీద పెట్టి కుట్టేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే అక్కడ పెట్టి మడత పెట్టుకుంటున్నాను. మీరైతే అది డైరెక్ట్గా లాడా టైప్లో కుట్టేసి అలా పెట్టి కుట్టేయచ్చు. అలా ఒకదాని తర్వాత ఒకటి అలా పెట్టుకుంటూ పెట్టుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం దాన్ని కుట్టుకోవాలి. చూడండి, నేను సగం కుట్టి చూపిస్తున్నాను. కొంచెం విసుగ్గా అనిపించినా సరే కుట్టుకున్న తర్వాత బాగా కనిపిస్తుంది. కింద క్లాత్ అయినా టైం పెట్టేది తీసుకుంటున్న ఆ క్లాత్ అయినా సరే కాటన్ మాత్రమే పెట్టండి. సిల్క్ ఏమైనా పెట్టారంటే కాలు వేసేటప్పుడు జారిపోతుంది. ఆలోచించండి కుట్టేటప్పుడు. కాటన్దే పెడితే జారిపోతుంది ఉంటుంది, వాటర్ని కూడా పీల్చుకుంటారు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్గా చుట్టూ కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వీటి మధ్య నుంచి అటు నుంచి ఒక కుట్టు ఇటు నుంచి ఒక కుట్టు వేసుకొని అది స్టిక్కీగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్గా వేసుకుంటున్నాను కుట్టు. చుట్టుపక్కల కుట్టుకుంటే మరి ఇంకా ఇది కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. మనం ఎలా ఉంచితే అలా ఉంటుంది. దానికి ఈ క్లాత్ కుట్టుకొని చుట్టుపక్కల దాన్ని పైపులుగా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. దాన్ని కుట్టించేసి కట్టుకుంటాం. చుట్టూ కుట్టుకుందాం. నేను డైరెక్ట్ పీస్ తీసాను కాబట్టి కొంచెం అది తిరగడం కష్టం అవుతుంది. దాన్ని క్రాస్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా అంచుని పెట్టి చుట్టుపక్కల కుట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, క్రాస్ కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. నేను క్రాస్ పీస్ తీయలేదు, సో అందుకని అది కొంచెం అలా కనిపిస్తుంది. క్రాస్ పీస్ తీసుకుని కుట్టుంటే మాత్రం అది నీట్గా కనిపించేది. ఇదిగోండి, ఇలా పైపింగ్ లాగా చుట్టుపక్కల కుట్టుకుంటే నీట్గా మనకు కనిపిస్తుంది. సింపుల్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల దాన్ని మట్టి వేసుకొని పెట్టుకొని కుట్టుకోవాలి. నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టూలకు
క్లాత్ కదలకుండా చక్కగా చుట్టుప్రక్కల ఇలాగా అటు సైడ్ వైపు ఇటు సైడ్ వైపు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, షాప్లో కొన్న ఇలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవి పెద్ద పెద్ద మిషన్లతో చేస్తారు కాబట్టి నీట్గా ఉంటాయి. సో ఇది వేస్ట్ క్లాత్ కదా, ఇంట్లో ఉండిపోయేవి కాబట్టి ఇలానే ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. క్లాత్ తీసుకోండి ఎలా ఉందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.